ఈ దేశ రక్షణకే తమ జీవిత త్యాగం అని చెప్పి 26 సంవత్సరాల కిందట వారు చేసిన త్యాగాన్ని ఇందూరులో మరొక్కసారి గుర్తు చేసుకుంటూ వారి యొక్క స్మృతివనం దగ్గర వారి స్మారకం దగ్గర మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఏవైతే త్యాగాలు ఈ దేశం కోసం, ఈ దేశం అఖండం ఉండాలి, ఈ దేశం బాగుండాలి, దేశ ప్రజలందరూ ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ నాయకత్వంలో మనందరం ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ వారు ఆ రోజు చనిపోయిన వారందరికీ కూడా ఆ సైనికులు వారు అమరులు, వారి జీవితాంతం 26 సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే వారు చేసిన త్యాగ ఫలం అది. కాబట్టి అలాంటి అమరులందరికీ కూడా, ఆ పోరాటంలో పాల్గొన్న ప్రతి సైనికుడికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అమరులైన అమరవీరులకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. భారత్ మాతా కీ 26 సంవత్సరాల క్రితము కార్గిల్ యుద్ధం. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో మాకు రాజకీయం ముఖ్యం కాదు, దేశ రక్షణే ముఖ్యమని ఏదైతే మన శత్రు దేశమైన పాకిస్తాన్ కశ్మీర్ను విడదీసే విధంగా ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి ఆ రోజు సుమారు 50 రోజుల యుద్ధం. ఎప్పుడు కూడా భారతదేశం అంటే శాంతిని కోరుకుంటుంది, కానీ శత్రు దేశాలు ఎప్పుడైతే వారు అటాక్ చేస్తారో తగిన బుద్ధి, తగిన శాస్త్రి చెప్పడం భారతదేశ సైనికులకు అది వారి ఘనత. ఏదైతే కార్గిల్ యుద్ధంలో 527 మంది చనిపోయిన వారి త్యాగాలు అవి వృధా కాలేదు. వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని మొన్న ఏదైతే పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడి, వారిని స్ఫూర్తిగానే ఈరోజు కేవలం 2 మహిళలే ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఏదైతే భారతదేశం ఎప్పుడైనా కానీ శాంతిని కోరుకునే దేశం. శత్రు దేశాలు మనపైన దాడి చేస్తే వారికి తగిన శాస్త్రి చెప్పడం, అది కార్గిల్ యుద్ధ విజయము దానికి నిదర్శనం. వారి త్యాగాలు ఏదైతే 527 మంది సైనికుల త్యాగాలు, వారి ఆత్మలకు శాంతి కూరాలని మరొకసారి కోరుకుంటూ వారి కుటుంబాలను భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్గిల్ యుద్ధం స్ఫూర్తిగా తీసుకొని భారత్ సైనికులు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భవిష్యత్తులో భారతదేశం వైపు చూడాలన్న శత్రు దేశాలకు మన ఆపరేషన్ సింధూర్ ఒక హెచ్చరిక. ఏ శత్రు దేశం భారతదేశం వైపు చూడాలన్నా కానీ తోక జోడించే సందర్భం ఇది. అందుకే మరొకసారి కార్గిల్లో అమరులైన వారికి వారి ఆత్మకు శాంతి కోరుకోవాలని ఈరోజు ఇందూరు భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో కార్గిల్ స్తూపం దగ్గర వారికి అమరులకు మేము స్మరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా